ఓటీటీ రైట్స్ దీనికి గానీ 'ఇస్మార్ట్ శంకర్ 2' కానీ కాలేదు, ఇప్పటివరకైతే ఇంకా ఫైనల్ అదేదో కాలేదంట. వీళ్ళది స్లాట్ గుడ్ నెంబర్ అంటారా, ఏదో కొన్ని స్లాట్సే పెట్టుకుంటున్నారంట మనకి ఓటీటీ వాళ్ళు. ఈ స్లాట్స్ లో ఆ! ఈ టైం స్లాట్ లో రిలీజ్ అయితేనే మేము సినిమాను కొనేస్తాం ముందే అని చెప్పేసి థింకింగ్ లో ఉన్నారంట. మొన్న టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ మూవీ ఆర్ అదర్ మూవీస్. వాళ్ళు ఎక్కువ సినిమాలు, నేను ప్రతిసారి చెప్పేది ఇదే రా, ఓటీటీలు వాళ్ళు గొప్ప పెద్ద పెద్ద 70 కోట్లు 80 కోట్లు పెట్టి కొంటున్నారంటే ఏదో రోజు అన్ని ఆగిపోతాయి, అప్పుడు అందరికీ ఇష్యూ అవుతుంది, ఖచ్చితంగా చాలా సినిమాలు ఆగిపోతాయి అనుకున్నాం కదా. ఇప్పుడు అది నిజం అవుతుంది నిజంగా. ఎందుకంటే వేరే లెవెల్ బడ్జెట్ పెట్టుకుంటారు ఈ ఓటీటీ డీల్స్ పెట్టుకొని. సో ఈ ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని స్లాట్స్ ఇస్తున్నారట, నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు దీని మీద. కొన్ని స్లాట్లో రిలీజ్ అయ్యే సినిమాల్ని వీళ్ళు కొనుక్కుంటారట, మిగతా అన్ని కూడా గాల్లో దీపాలే. సినిమా బాగుందా, టాక్ ఎట్లుంటుంది, లేదా హైప్ ఎట్లుంటుంది, దాని మీదనే బిజినెస్ జరిగే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి నాకు గట్టిగా వాడుతుంది. ఓకే. సో అంటే దాని ఇప్పుడు ఇండియా వైడ్ ఒక ఎగ్జాంపుల్ 10 సినిమాలుంటే, నేను ఏప్రిల్ మంత్‌లో నాకు ఓటీటీలో రిలీజ్ కావాలనుకుంటే, నేను ఒక 2 సినిమాలకే పెద్ద నంబర్ ఇచ్చుకుంటా. మిగతా 8 సినిమాలు నేను అడిగింది ఇయ్యాలి, లేదంటే లేదు. అంతే, అంతేనా? అదొకటి. అండ్ ఆల్సో స్టార్ల సినిమాలో ఆబ్వియస్ గా పెద్ద నెంబర్లకు వెళ్ళిపోతాయి. టియర్ 1 స్టార్స్ కానీ, సూపర్ స్టార్ ఫిల్మ్స్ ఎవరికైనా కానీ ఖచ్చితంగా పెద్ద నెంబర్కి వెళ్ళిపోతాయి. మిగతా సినిమాలు ఉంటాయి కదా, లెజెస్ ఇప్పుడు ఈ స్మార్ట్, ఇప్పుడు డబుల్ స్మార్ట్ కానీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, ఈగల్ ఆల్సో అదే ఇష్యూ ఉంది వాళ్ళకి, అదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. థ్యాంక్ఫుల్లీ మూవీ బాగానే ఆడుతుంది థియేటర్ లో, నాకు అంత ఎక్కలేదు సినిమా. అందరికి ఇప్పుడు ఛాన్స్ కష్టం. ఇది ఉన్నది కదా, ఎవరిది గోపిచంద్ గారిది అండ్ భీమా రవితేజ్ గారి ఫిల్మ్ కూడా షెల్ అవటానికి ప్రాబ్లం అదే కదా. అవును. ఓటీటీ అండ్ ఇంకొకటి ఏంటి, వాళ్ళు నాకు తెలిసి ఇంకా కన్సిడర్ చేస్తున్నప్పుడు స్టార్ హీరోనే కాదు, గాంజా శంకర్ వీడియో ఈ షెల్వ్డ్. సాయిధరం తేజ్ అండ్ సంపత్ నంది ఫిల్మ్ గాంజా సంపత్ శంకర్ నంది. ఈ షెల్వ్డ్ గైస్ బికాస్ ఆఫ్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. ఓటీటీ డీల్ మీద నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఇది, లైక్ సివియర్ కూడా జరుగుతుంది. కాబట్టి దీని ఏదో అయిపోతలే అని కాదు, పెండ్యులం బోత్ సైడ్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు లోయెస్ట్ నెంబర్ కూడా ఇచ్చి కొనుక్కుంటారు, మధ్యలోకి వచ్చారంటే టైం పడుతుంది. సో ఇదంతా అయితే ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై తర్వాత పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఓటీటీతో ఇష్యూ ఉంది గ్యారంటీగా. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, నీకు ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు నాని ఫిల్మ్స్ ఉన్నాయి, నాని అంటే వాళ్ళు బయట బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్సే కాదు, ఆ యాక్టర్ ఆర్ ఆ డైరెక్టర్ యొక్క ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఎంతవరకు వర్కౌట్ అయినాయి, వాళ్ళకి ఓటీటీలో ఎంత వ్యూవర్షిప్ ఆర్ ఎంత వాచ్ అవర్స్ వచ్చిందో చూసుకున్నాం. ఇప్పుడు నాన్నగారి ఫిల్మ్స్ ఉన్నాయి, శ్యామ్ సింగ్ రాయ్ కానీ, దసరా కానీ, హాయ్ నాన్న కానీ, అవి ఒక కైండ్ ఆఫ్ లైక్ 3 నెట్‌ఫ్లిక్స్‌లోనే వచ్చినట్టు ఉన్నాయి. మరి ఐయామ్ నాట్ ష్యూర్, కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్. ఇంకా అది ఇట్స్ ఆల్రెడీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓటీటీలో కొనేశారు అనే ఫీలింగ్ లో ఎలా ఉంటుంది అంటే, జనరల్ గా ఒక ఫ్లాప్ మూవీ అయింది అనుకో, ఫస్ట్ వీక్ లో మాత్రమే జనాలు వచ్చి చూస్తారు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఎక్కువ వ్యూవర్ టైం ఉండదు. సినిమా థియేటర్లో ఆడలేదంటే మన తెలుగు కానీ ఇండియాలో పెద్దగా, ఇండియాలో పక్క నార్త్ లో కష్టము, తెలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్ లో సినిమా థియేటర్లో ఆడలేదు అంటే ఇట్ ఆల్రెడీ హ్యాస్ స్టిగ్మా. తెలుగు థియేటర్లో ఆడలేదు, ఫ్లాప్ అయిన సినిమా ఓటీటీలో వచ్చింది, చూద్దాంలే లైక్ వ్యూవర్ కానీ ఏదైనా కానీ అది ఎక్స్ట్రాడినరీ ఉంటే తప్ప మనకి అంత బాగా ఎక్కదన్న ఫీలింగ్. ఒకవేళ సినిమా థియేటర్లో చాలా బాగా ఆడింది అనుకో, దానికి స్టార్టింగ్ నుంచి ఓటీటీలో వచ్చినా వేరే వాళ్ళు హైప్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు గమనించు, గుంటూరుకారం ఉంది కరెక్ట్, సినిమా బాగా ఆడింది, చాలా బాగా ఆడింది పక్క పెట్టినా కానీ ఇట్ హ్యాడ్ స్టిగ్మా, సినిమా సరిగా లేదు, నాకే నచ్చలేరా సినిమా, ఐల్ బి ఆనెస్ట్, నాకు అసలు ఎక్కలేదు సినిమా, ఇంత లేదు కూడా, లేపే అంత కూడా లేదు సినిమాకి, బట్ స్టిల్ ఆడింది, కొత్త గొప్ప యావరేజ్ అయింది సినిమా. బట్ థియేటర్లో ఇప్పుడు మాట్లాడుకున్నాం కానీ, అది వాడు తమిళ డబ్బింగ్ లేదు, మలయాళం డబ్బింగ్ చేసినాడు, కూర్చొని మడత పెట్టిని, అమ్మ బాబాయ్ ఏడుపు ఒకటే తక్కువ మనకి, అట్లా అనుకున్నా కానీ నేనేమన్నా అంటే సినిమా హిట్ అదొకటి ఉంది. నేనేమన్నా ఇప్పుడు హనుమాన్ వస్తుంది March 22 వస్తుందంట, హనుమాన్ ఇన్ సోనీ లివ్, ఇక్కడ జీలో తెలియదు Zee5 అనుకుంటా. ఇప్పుడు హనుమాన్కి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకు తెలుసా? ఇంకోటి హనుమాన్కి హైయెస్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ రావాలి. ఇప్పటికీ మా ఫ్యామిలీ చూద్దాం అనుకుంటే మాకు థియేటర్స్ దొరకలే. నేను ఒక్కని ప్రీమియర్కి పోయినా కాబట్టి బతికిపోయినా కానీ, ఒకవేళ నేను తర్వాత చూద్దాం అనుకుంటే నాకు కూడా దొరికేది కాదేమో. మనం అంటే రాత్రంతా కూర్చొని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటాం, అది వేరే విషయం. బట్ స్టిల్ చాలా మందికి ఇంకా థియేటర్లో చూడలేదు హనుమాన్. నేను అదే అంటున్నా, ఫుట్ ఫాల్స్ ఎక్కువ వచ్చి ఉంటే హనుమాన్ కూడా కలెక్టెడ్ 400 అబోవ్, జస్ట్ ఇన్ తెలుగు స్టేట్ లో ఇంకెక్కువ కలెక్షన్స్ వచ్చేవి. నేను అదే అంటున్నాను, ఫస్ట్ 3 days కూడా ఎంత 300 కొట్టినా కానీ ఫస్ట్ 3 days చాలా ఇంపార్టెంట్, లేకపోవడం వల్ల చాలా ఇంపార్టెంట్, 100 కోట్లు మేబీ. సో ఇట్లా చాలా ఉంటాయి. ఒక హిట్ సినిమాకి అది హిట్ అయ్యి వచ్చింది అనుకో, ఓటీటీలో ఇంకెక్కువ హైప్ ఉంటుంది. సో వీళ్ళు కూడా అలా అనుకుంటున్నారు అనమాట, బీట్ కాంటెంట్ కానీ, దానికి బజ్ కానీ, హైప్ అని అన్నింటినీ కన్సిడరేషన్ లో తీసుకొని దాన్ని బట్టి చేసుకుంటున్నారు. సో దాట్ హ్యాపెన్స్ విత్ హాయ్ నాన్న అండ్ ఆల్సో విత్ దసరా, దాని వల్ల వచ్చింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే వాట్ ఈస్ ఏ కిక్ యాస్ కాంబినేషన్. ఇప్పుడు నానిగారి ఫిల్మ్ కి 45 crores పెట్టుకున్నారంటే నిజమే, బడ్జెట్ రికవర్డ్ అండ్ ఆల్సో ద హైప్ ఇస్ రియల్. సరిపోతే శనివారానికి జస్ట్ మనం తీసుకున్నాం అనుకంటే వాళ్ళ కాంబినేషన్ కూడా అంటే సుందరానికి ప్రూవ్డ్ ఇట్. బీట్ ఆ సినిమా థియేటర్కల్ గా ఫెయిల్ అయినా కానీ అదొక చెప్తున్నా క్లాసిక్ అవుతారా, అట్లుంది కాబట్టి కొంటారు, లేదంటే లైట్ తీసుకుంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు అంతే, ఎందుకంటే ఇంకేం లేదు. అరే ఈ ఓటీటీకి వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే హాఫ్ అండ్ హాఫ్ ఉంది. అంటే ఏంటంటే కొంచెం ఇప్పుడు
రామ్ గారి ఫిల్మ్స్ తీసుకో, ఇస్మార్ట్ శంకర్ 2 ఎంత 1 ఎంత హిట్ అయినా కానీ పూరి గారి పాస్ట్ ఫిలిమ్స్ అండ్ రామ్ గారి పాస్ట్ ఫిలిమ్స్ వాళ్ళు చూసుకున్నారు ఎలా పర్ఫామ్ అయిందో, దాన్ని బట్టి వాళ్ళు కోట్ చేశారు. సాయిధరం తేజ్ గారు మరి అది వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్ వేస్తారు ఐ డోంట్ నో. విజయ్ దేవరకొండది కూడా అంతే. ఆఫ్టర్ ఇప్పుడు వాళ్ళ అండ్ ఇప్పుడు మన ఛానల్లో ద మోస్ట్ హేటెడ్ షార్ట్ వీ హ్యావ్ వాస్ ఇస్మార్ట్ శంకర్ 2 మీద నేను మాట్లాడే మాటలు వేరే లెవెల్. చెప్పేస్తాను, మళ్ళీ చెప్తున్నా, నేను దాని కాదు, ఇస్మార్ట్ శంకర్ పాటల వల్ల హిట్ అయింది. కాన్సెప్ట్ వాస్ ఐ అగ్రీ ఆన్ దట్. కాన్సెప్ట్ వాస్ సో గుడ్. కాన్సెప్ట్ ఒక మనిషిలో ఒక చిప్ పెట్టి వేరే వాళ్ళ కాన్షియస్నెస్ పెట్టడం, దాన్ని బాగా వాడుకుని ఉంటే సినిమా వుడ్ హావ్ బీన్ ఫెంటాస్టిక్. చెప్తున్నా, ఈసారి నాకు నమ్మకం లేదు మనీష్ శర్మ గారు మళ్ళీ ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తే తప్ప సినిమా దొరుకుతుందా. నేను ఇప్పుడు ఏమని అనుకోండి, ఇప్పుడు వస్తారు రామ్ వాళ్ళ ఫ్యాన్స్, నువ్వు స్కంద కూడా ఇదే భయ్యా సినిమా బాగుందంటే ఫస్ట్ వెళ్ళి చూసేది నేనే కదా భయ్యా, ఎందుకు అంత ఎక్సైట్ అవుతారు మీరందరూ సినిమా మీద? ఎందుకు నాకు ముందు చెప్పేస్తాను, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మీద నేను సపరేట్ గా నేను హేట్ స్ప్రెడ్ చేయట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నా, అంతే నా నాకు సంబంధం లేదు. స్టిల్ అరే ఒక యాక్టర్ ని ఒక డైరెక్టర్ ని హేట్ చేస్తే మనకే వస్తుంది, మనకే వస్తుంది అక్క. బట్ స్టిల్ నేనేమంటున్నా, ఇస్మార్ట్ శంకర్ అయితే మాత్రం నాకైతే గట్టిగా పాటల వల్లనే అయింది అంత పెద్ద హిట్. నేనైతే గట్టిగా నమ్ముతుంది. బ్యాక్ టు ఓటీటీ డీల్స్. అరే నా బుర్రలో మొత్తం లేపు దొబ్బారు నువ్వు. ట్రైన్ ఆఫ్ థాట్ పోయిందా మనది ఏంటో మనం ఏం మాట్లాడుతున్నాం? ఇస్మార్ట్ శంకర్ ఫ్యామిలీ స్టార్ది కాదు. ఇప్పుడు వీళ్ళు ఇస్మార్ట్ శంకర్ కానీ ఫ్యామిలీ స్టార్ అయితే పెట్టేసుకున్నారు. దిల్ రాజు గారు అయితే గట్టి నెంబర్ కోట్ చేస్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే అయిపోతుందని ఆయన అనుకుంటున్నారంట. అయిపోతే మాత్రం April 5 కేక్ వాక్ వాళ్ళ రిలీజ్ కి, అంటే బాక్స్ ఆఫీస్ కాదు, April 5 రిలీజ్ అనేది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓటీటీ డీల్స్ అయితే కానీ మేము ఫిల్మ్ ని రిలీజ్ చేయము, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బట్ అది ఎంతవరకు అవుతుంది అనేది, ఓటీటీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని ఫిల్మ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బీట్ గోపిచంద్ గారి ఫిల్మ్స్ కానీ, ఓవర్ సంపత్ నంది గారి ఫిల్మ్స్ కానీ, ఇప్పుడు ఈ 2 ఫిల్మ్స్ కానీ వీటికి ఎఫెక్ట్ అవుతుంది. కానీ రేపు పొద్దున ప్రతి ఫిల్మ్ కూడా దీనికి ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే బీట్ పెద్ద హీరో ఫిల్మ్ అయినా చిన్న హీరో ఫిల్మ్ అయినా కానీ ఒక ప్రాపర్ ట్రాక్ రికార్డ్ లేకపోతే, అంటే ఓటీటీ వాడు కూడా సినిమా చూడకుండానే కొంటాడు ఆడు కూడా. అండ్ వాడికి ఏమున్న సోర్స్ ఏముంది, ఇప్పుడు థియేటర్ రోడ్ అంటే బయట ఆడియన్స్, వాక్ ఇన్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి వాడు థియేటర్కల్ వాల్యూ వేసుకుని కొనుక్కుంటారు. బట్ ఓటీటీలో పరిస్థితి ఏంటి, వాచ్ అవర్స్ అనేది వాళ్ళది. ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా కానీ, ఎంత పెద్ద హీరో అయినా కానీ, ఆ హీరో ఫిల్మ్కి ఎంత వాచ్ అవర్ ఉంది మా దాంట్లో, దాన్ని బట్టి మేము నెంబర్ కోట్ చేస్తాం. నువ్వు బయట ఎంత పెద్ద హీరో అయినా కానీ మా దగ్గర ఇది పరిస్థితి. బీట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ ఆర్ హాట్స్టార్ ఆర్ అమెజాన్ ప్రైమ్, డబ్బులు రావు కదా. సో వీ ఫిల్మ్స్ తీసే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓటీటీ ఈజ్ లైక్ ఎలా ఉండాలంటే, ఓటీటీ ₹0 కొన్నా కానీ నేను నా ఫిల్మ్ని ప్రాఫిట్స్లో పంపించుకునే టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. థియేట్రికల్ ఇస్ ద అల్టిమేట్ మ్యాన్, సీరియస్లీ ఆల్వేస్ థియేట్రికలే అల్టిమేట్. మనం ఇప్పుడు వచ్చి లైక్ ప్రొడ్యూసర్ అన్ని రికవర్ అయిపోయినాయి, మనం ఆల్రెడీ ప్రాఫిట్స్ తో ఉన్నాం, అవన్నీ కొన్ని రోజుల వరకే. థియేట్రికల్ ఈజ్ ఆల్వేస్ ది అల్టిమేట్ మనం అనుకుంటాం, కానీ థియేట్రికల్ వచ్చిన తర్వాతనే, అందుకే ఇప్పటికీ చెప్తారు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా థియేట్రికల్ బట్టే ఉంటుంది, మీతో నువ్వు ఎంత రికవర్ చేసుకున్నావు. ఇంకెందుకంటే సినిమా లాసెస్ లో జరుగుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ ఇండైరెక్ట్ గా ఎక్కడో ఒక దగ్గర డబ్బులు ఇంకా రన్ కావాలి. బట్ చూద్దాం. బ్రో, సలార్ హిందీ ఓటీటీ రిలీజ్ ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్, వై నాట్ ఇన్ నెట్ఫ్లిక్స్ చెప్పు భాను ప్రకాష్ బ్రో. ఎందుకంటే వాళ్ళు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, వాళ్ళు సరే మలయాళం కూడా వాళ్ళు 4 వీక్స్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అప్పుడే. సో 4 వీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. హిందీలో ఎలా అంటే అక్కడ ఉన్న మల్టీప్లెక్సెస్లో సినిమా రిలీజ్ కావాలంటే వాళ్ళకు ఒక 8 వీక్స్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే సినిమా రిలీజ్ అయిన 8 వీక్స్ వరకు ఓటీటీలో రావద్దు అనమాట. సో హిందీ వర్షన్ మాత్రం వాళ్ళు అలా అలౌ చేసుకున్నారు. సో సినిమా రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాతనే హాట్స్టార్లో సలా రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్కే రిలీజ్ చేస్తే నెట్ఫ్లిక్స్ అన్ని ఒకటేసారి రిలీజ్ ఇచ్చేస్తుంది, అంటే లైక్ హిందీ వర్షన్ కూడా. సో వాళ్ళు ఏం చేశారంటే నెట్ఫ్లిక్స్ కి 4 లాంగ్వేజెస్ అమ్మేసి హాట్స్టార్ కి ఒక లాంగ్వేజ్ అమ్మారు అనమాట. సేమ్ హ్యాపెండ్ విత్ ఆర్ఆర్ఆర్ అట్లా అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కూడా 4 వీక్స్ సంథింగ్ ఎంతో అయింది మనకి. ఏది మన 4 వీక్స్ ఎన్రోల్ అయింది, జీ5 వచ్చింది. మిగతాయి అట్లా వచ్చింది. ఆర్ఆర్ఆర్ లేట్ వచ్చింది, 60 days 70 days వచ్చింది. బట్ స్టిల్ అదే అయింది అనమాట, దాన్ని బట్టి ఉంటుంది. సో యా, అరే ఇలా అయినా నెట్ఫ్లిక్స్ లో డీల్ పెట్టుకోవచ్చు ఇంకో 4 వీక్స్ కానీ నాకు తెలిసి ఇలా అయితే ఇంకా బెటర్ వాల్యూ వచ్చి ఉంటాయి. ఇప్పుడు హాట్స్టార్ ఏం చేస్తారు, మాట చెప్పన్నా 8 వీక్స్ ఇస్ ద బెస్ట్ టైం మ్యాన్. వాళ్ళు మల్టీప్లెక్స్ చేసి కరెక్ట్ 4 వారాల్లో రిలీజ్ అయిన 4 వారాల్లో పెట్టేయడం ఏంట్రా, ఒక్కొక్కటి 3 వారాల్లో రిలీజ్ చేసేస్తున్నారు. సైంధవ్ రిలీజ్ అయ్యి ఎన్రోల్ అయిందిరా, డెవిల్ రిలీజ్ అయ్యి ఎన్రోల్ అయిందిరా, అప్పుడే 20 days సినిమా చూసారా ఎంత ఫ్లాట్ ఉందిరా రే సినిమా. నాకు సైంధవ్ మొత్తం నచ్చినంత కారణం నవాజ్ మాత్రమే.